హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. వడియాలు చూసారా ఎంత కమ్మగా టేస్ట్గా ఉన్నాయో. ఇది మనం వేస్ట్గా పాడేసే దాంతో చేశానండి. అది ఎలా చేశానది మీకు చెప్తాను. చాలా కరకరలాడుతూ ఉన్నాయండి. దీనికోసం చిల్లీ ఫ్లేక్స్ నేను రెడీ చేసుకున్నానండి. ఎండుమిర్చి అలానే గింజలు తీసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను. అలా ఇది వచ్చేసిన తర్వాత అన్నం అండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, అలాంటి అన్నాన్ని మనం మిగిలిపోయిన తర్వాత మనకి ఎక్స్ట్రాగా ఎక్కువైపోయి మిగిలిపోయిన తర్వాత మనం ఏం చేస్తామండి, డస్ట్బిన్లో వేసేస్తూ ఉంటాం. లేదు డ్రైన్స్ ఉంటే డ్రైన్స్లో వేసేస్తూ ఉంటామండి. అలా వేస్ట్గా పాడేయకుండా అన్నంతో మనం చక్కగా ఇలాంటి వడియాలు పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి. దానికోసం నేను కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని బాగా కలిపేసుకుంటున్నానండి. వడియాలు కూడా పట్టేసుకుందామండి. పైకి వెళ్ళి వడియాలు పట్టేసుకుందామండి. డబ్బా మీదకి వెళ్ళిపోదాం రండి. పైకి వెళ్ళిపోయి వడియాలు పట్టేసుకుందాం రండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే బాగా ఎండ ఉందండి. నేనైతే చిన్న కవర్ తీసుకున్నాను. ఆ కవర్లోనికి ఇలాగా ఈ మిశ్రమాన్ని వేసేసుకున్నాను. దాంతో మనకి ఇష్టం వచ్చిన షేప్ అయితే మనం పెట్టుకోవచ్చండి. నేనైతే ఇలా కొన్ని అయితే జిలేబీలో వేసాను, కొన్ని అయితే పొడవుగా వేసుకున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఏ చక్రాల్లో వేసుకోవచ్చు. చాలా వెరైటీగా పెట్టుకోవచ్చు అనమాట. కాకపోతే ఈ అన్నం పాడేయకుండా మనం చేసుకోవాలి అని అంటే చాలా టేస్ట్గా కూడా అండి. మనం ఏమనుకుంటామంటే అన్నం మిగిలింది కొంచెమే కదా పడేద్దాం అనుకుంటాం. కానీ అలా పడేయకుండా ఏది కూడా వేస్ట్ చేయకూడదండి. ఎందుకంటే లలిత జ్యువెలరీ అని చెప్పినట్టు ఈ డబ్బులు ఊరికే రావని చెప్పారు కదా, అలాగే ఏది కూడా మనకి బియ్యం కూడా ఊరికే రావు కదండి. దాన్ని ఇలా మనం వండుకున్న దానిని పాడేయకుండా మనం మరలా రీయూజ్ చేసుకున్నామండి. ఈ వడియాలు అయితే కనుక 2 డేస్లో ఇలా ఆరిపోయిన తర్వాత దీనికి ఆయిల్ వేడి చేసుకున్నాను. ఆయిల్ వేడి చేసుకుని వేయించుకుంటున్నాను. చూడండి, చాలా టేస్టీగా ఉండండి. ఇవి పిల్లలకి సాయంత్రం స్నాక్స్లా పెట్టినా కూడా చాలా బాగా తింటారు. బాగున్నాయి కదా, అందుకని చాలా బాగా తింటారండి. లేదు పప్పులోకి చారులోకి ఎలా అయినా సరే మనం వేయించుకోవచ్చండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే, ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరి కొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. అలానే ఈ చేసి తిన్న తర్వాత ఎలా ఉందో కామెంట్ తెలియజేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.